ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుండి 69వ కీర్తన పాడుకొని ప్రభు నామాన్ని మహింపరుద్దాం. చివరి యొక్క చరణం పాడేటప్పుడు సమందరూ కూడా లేచి నిలవబడదాం. సర్వదే సములారా శ్రీ యేసే దేవుండు ఓర్వినో చాముతో ఓర్వినో చాముతో గురు స్తోత్రము చేయను రాండి. సర్వదే సములారా శ్రీ యేసే దేవుండు ఆ ప్రభువే దేవుండు అధిక స్తోత్రార్హుండు. ఓ ప్రజలా నాందరినీ ఓ ప్రజలా నాందరినీ పుట్టించిన భగవానుడు సర్వదే సములారా శ్రీ యేసే దేవుండు మనమోదే ఉన్నివారా మును మరియాయన ప్రజల మనయమునా ఘన ప్రభువు మనయమునా ఘన ప్రభువు నెనరుతో మీ పెడి గోరెలము. సర్వదే సములారా శ్రీ యేసే
తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మయు యొక్క నామమున ఆమేన్. మా సృష్టికర్తవు విమోచకుడువునైన సర్వశక్తి గల దేవ, దీనులము పాపులము అగుమేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసితమనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తము నీ కృపను వెదకుచు వేడుకొనుచు మితిలేని కనికరము గల నీ యొద్దకు ఆశ్రయమునకై వచ్చుచున్నాము. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగ యుగములందుండునట్లు మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ రోజుకు ఏర్పాటు చేయబడిన వారు వచ్చి ప్రార్థించవలసిందిగా ఆహ్వానిస్తున్నారు. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం స్తోత్రం స్తుతి మహాపరిశుద్ధుడా మహాగణుడు అయిన మా యేసయ్య, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నాయన ఇదిగో మమ్మల్ని ఉదయకాల శ్రమ నుండి నాయన ఇక రాత్రి నుండి కాచి కాపాడాం, మంచి నిద్రను గ్రహించి ఉదయకాల సమయాన్ని దయచేస్తావు ప్రభా. మరి యొక్క పునరుద్ధరణ దినంలో ప్రభా నిన్ను ఇలా కూడి నిన్ను స్తుతించడానికి ఇచ్చిన కృపను బట్టి నీకు వేవేల వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పరమందాసీనుడ కృపగల దేవైన మా యేసయ్య, నీకే లెక్కలేని స్తోత్రాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఇదిగో నేను కూడి వచ్చిన బిడ్డలందరూ మీ జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను దేవా యేసయ్య. పరమందాసీనుడా నీకు వందనాలు వందనాలు నాయన. ఇదిగో నాయన మా 3 సంఘాలను ఒకసారి మీ జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం ప్రభా. 3 సంఘాల కాపులను జ్ఞాపకం చేసుకుని వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం. మా అడ్వైజరీ బోర్డు మెంబర్లను జ్ఞాపకం చేసుకుని డీకిన్స్ జ్ఞాపకం చేసుకోండి నాయన. అలాగే మా సండే స్కూల్ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, స్త్రీల సమాజాన్ని జ్ఞాపకం చేసుకోండి, మా యవన బిడ్డలు మీ జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం దేవా యేసయ్య. మా యవన బిడ్డలు నాయన దూర ప్రాంతాల్లో నాయన మరి చదువుల కొరకు నేను ఉద్యోగాల కొరకు ఉంటుండగా ప్రభా మా బిడ్డలందరినీ కాచి కాపాడమని అడుగుతున్నాను దేవా యేసయ్య. నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మా బిడ్డలు ఎక్కడ ఉన్నప్పటికీ ప్రభా నీ నామాన్ని గణపరిచేవారుగా నేను వారు ఉండాలి ప్రభా యేసయ్య. నీకే వందనాలు నాయన. ఇదిగో నాయన మా దేశాన్ని కాచి కాపాడమని అడుగుచున్నాను నాయన. మా ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను దేవా. నాయన సైనికులను జ్ఞాపకం చేసుకుని సరిహద్దుల్లో మీరు ఉండమని అడుగుచున్నాను దేవా. అలాగే మీకు మా పట్టణాన్ని జ్ఞాపకం చేసుకోండి నాయన. రాబోయే ఎలక్షన్లు కూడా మీ జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను దేవా యేసయ్య. నీకే వందనాలు నాయన, స్తోత్రములు నాయన. ఇదిగో నాయన మా సంఘాన్ని ప్రభావ వృద్ధిపరచమని అడుగుచున్నాను నాయన. అనేక మందిని తోడుకుని రమ్మని అడుగుచున్నాను దేవా యేసయ్య. నీకే వందనాలు వందనాలు నాయన. 26వ తారీఖున జరిగే నాయన స్త్రీల నాయన రిట్రీట్లో మీరు ఉండమని అడుగుచున్నాను. అది నాయన మీకు మా మహిమకరంగా మాకు ఆశీర్వాదకరంగా జరగడానికి కృప దాయిచ్యమని అడుగుచున్నాను. ఇక నీ సేవకుడు వాక్యమే ఎత్తుబవుచుండగా ప్రభు నాయన ఆయన మీ సిలువ చాటును మరుగుపరిచిన ఆయన మాకు ఏ ఆత్మీయ ఆహారం కావాలో మీరు అందించమని అడుగుచున్నాను నాయన. ఇక రావాల్సిన బిడ్డలను కూడా క్షేమంగా తోడుకు రమ్మని అడుగుచున్నాను నాయన. యేసయ్య మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఇక నాయన దీని ప్రార్థన ఆలకించమని మామూలు మా ప్రాణ యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటూ బతిమలాడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసిన సహోదరికి ప్రభు నామంలో వందనాలు. ఈరోజు కొరకు ఏర్పాటు చేయబడిన ఉత్తర ప్రత్యుత్తరములు 42వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరములుగా చదువుకుందాం. చివరి వచ్చిన అందరం కలిసి చదువుదాం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడేదను. నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను. బహుజన సమూహముతో పండుగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనగా నా ప్రాణము నాలో కరిగిపోచున్నది. నా ప్రాణమా నీవు ఏల కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియో చెప్పుకొనుచు ఇంకనూ నేను ఆయనను స్తుతించదను. నా దేవ, నా ప్రాణము నాలో కృంగి ఉన్నది. కావున యోర్దాను ప్రదేశం నుండి
హెర్మోను పర్వతం నుండి, మీసారు కొండ నుండి జ్ఞాపకం చేసుకుంటున్నాను. నీ జలప్రవాహదారుల ధ్వని విని కరడును పిలుచుచున్నది. నీ అలలన్నీయు నీ తరంగములన్నీయు నా మీదుగా పొర్లిపారి ఉన్నవి. అయినను పగటి వేళ యెహోవా తన కృప కలుగనాజ్ఞాపించును. రాత్రి వేళ ఆయనను గూర్చిన కీర్తనయు, నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. కావున నీవేళ నన్ను మరిచి ఉన్నావు. శత్రు బాధ చేత నేను దుఃఖాక్రాంతుడనై సంచరింపవలసి వచ్చినేమి అని నా ఆశ్రయదుర్గమైన నా దేవునితో నేను మనవి చేయుచున్నాను. నీ దేవుడు ఏమాయనని నా శత్రువులు దినమెల్లా అడుగుచున్నారు. వారు తమ దూషణల చేత నా ఎముకలు విరుచుచున్నారు. నా ప్రాణమా, నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకనూ నేను ఆయనను స్తుతించెదను. మనందరం కలిసి విశ్వాస ప్రమాణాన్ని చెప్తాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘము, పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణయు, శరీర పునరుద్ధానమును, నిత్య జీవమును ఉన్నమని నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి అందరూ కూడా కూర్చోండి. ఈ సమయంలో యవనస్తులు వచ్చి ఒక పాట పాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Check. Praise the Lord. Hallelujah. Praise the Lord. Check. Check. Hallelujah. Check. Check. Praise the Lord. Praise the Lord. Hallelujah. Praise the Lord. Masuti Aradhana
దేవుడు యవన బిడ్డలను దీవించునుగాక. ఈరోజు కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని యొక్క వాక్యాన్ని ఏర్పాటు చేయబడిన వారు మొదటిగా యోహాను సువార్త 5వ అధ్యాయము 1వ వచనం నుండి 9వ వచనం వరకు వచ్చి వినిపించవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. యోహాను సువార్త మొట్టమొదటిగా నెహెమ్యా గ్రంథం, పాత నిబంధన గ్రంథంలో నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయము నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనం నుండి 5వ వచనం వరకు. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగాక. ఈ పరిశుద్ధ దినం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధ పాఠ్యభాగము మొదటిగా పాత నిబంధన గ్రంథం నుంచి నెహెమ్యా గ్రంథము 3వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు ధ్యానించుకుందాం. పేజీ నెంబరు 402. నెహెమ్యా గ్రంథము 3వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు ధ్యానించుకుందాం. ప్రధాన యాజకుడైన ఎల్యాషీబును అతని సహోదరులైన యాజకులను లేచి గొర్రెల గుమ్మమును కట్టి ప్రతిష్ఠించి తలుపులు నిలిపిరి. హమ్మేయ గోపురం వరకును హనన్యేలు గోపురం వరకును ప్రాకారమును కట్టి ప్రతిష్ఠించిరి. అతని ఆనుకొని ఎరుకో పట్టణపు వారు కట్టిరి. వారిని ఆనుకొని ఇమ్రీ కుమారుడైన జక్కూరు కట్టెను. మత్స్యపు గుమ్మమును అస్సేనాయ వంశస్థులు కట్టిరి. మరియు వారు దానికి దూలములను ఎత్తి తలుపులు నిలిపి తాళములను గడియలను అమర్చిరి. వారిని ఆనుకొని హక్కోజులకు పుట్టిన ఊరియా కుమారుడైన మెరేమోతును, వారిని ఆనుకొని మెసేజబేయేలునకు పుట్టిన బెరక్యా కుమారుడైన మెసుల్లామును, వారిని ఆనుకొని బయానా కుమారుడైన సాదోకును, వారిని ఆనుకొని తెకోవీయులను బాగు చేసిరి. అయితే జనుల అధికారులు తమ ప్రభువు పనిచేయ నొప్పుకొనకపోయిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన మధ్య ఫలింప చేయనుగాక. ఆమేన్. ఆమేన్. వాక్యాన్ని చదివి వినిపించినటువంటి డాక్టర్ ప్రభాకర్ గారికి ప్రభు నామములో వందనాలు. సువార్త పాఠ్యభాగము యోహాను సువార్త 5వ అధ్యాయము 1వ వచనం నుండి 9వ వచనం వరకు మరి సహోదరి చదివి వినిపిస్తారు. ప్రైజ్ ది లార్డ్. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన 2వ పాఠ్యభాగము యోహాను సువార్త 5వ అధ్యాయము 1 నుండి 9 వచనాలు చదువుకుందామండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 1 నుండి 9 వచనాలు. అటు తర్వాత యూదుల పండుగ ఒకటి వచ్చెను గనక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. కనుక ఆ మండపములలో రోగులు, గురుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడియుండిరి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడుండెను. యేసు వాడు పడియుండుట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వానిని అడగగా ఆ రోగి, అయ్యా, నీళ్లు కదలింపబడినప్పుడు నన్ను కోనేటిలోకి దించుటకు నాకు ఎవడునూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చెను. యేసు, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకొని నడిచెను. దేవుడి వాక్యమును మన వెనుకల్లో ఫలింపచేయునుగాక. ఆమేన్. ఆమేన్. వాక్యాన్ని చదివి వినిపించిన సహోదరికి ప్రభు నామములో వందనాలు. ఈ సమయంలో నా ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుండి 356వ కీర్తన పాడుకొని ప్రభు నామాన్ని మహింపరుద్దాం. సాక్ష్యమిచ్చెదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చెదా. సాక్ష్యమనగ గనిన వినిన సంగతులను తెలుపుటయే. సాక్ష్యమనగ గనిన వినిన సంగతులను తెలుపుటయే. సాక్ష్యమిచ్చు కొరకు స్వామి రక్షించెనంచు సాక్ష్యమిచ్చెదా.
మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చెదా. దిక్కు దశయు లేని నన్ను దేవుడెంతో కనికరించే, దిక్కు దశయు లేని నన్ను దేవుడెంతో కనికరించి, మక్కువతో నాకు నెట్లు మనశ్శాంతి ఇచ్చినాడు సాక్ష్యమిచ్చెదా. మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చెదా. పల్లెటూళ్ళ జనుల రక్షణ భారము నాపై నిగలదు, పల్లెటూళ్ళ జనుల రక్షణ భారము నాపై నిగలదు. పిల్లలకును పెద్దలకును ప్రేమతో నా స్వానుభవము సాక్ష్యమిచ్చెదా. మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చెదా. బోధ చేయలేను వాదములకు బోను నాకదేల, బోధ చేయలేను వాదములకు బోను నాకదేల. నాదుడేసు ప్రభుని గూర్చి నాకు తెలిసినంత వరకు సాక్ష్యమిచ్చెదా. మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చెదా. పాపులకును మిత్రుడంచు ప్రాణమొసగి లేచెనంచు, పాపులకును మిత్రుడంచు ప్రాణమొసగి లేచెనంచు. పాపముల క్షమించునంచు ప్రభుని విశ్వసించుడంచు సాక్ష్యమిచ్చెదా. మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చెదా. చోరులైన జారుల నాచారులైన ఎవరైన, చోరులైన జారుల నాచారులైన ఎవరైన, ఘోర పాపులైన క్రీస్తు పూర్తితో రక్షించునంచు సాక్ష్యమిచ్చెదా. మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చెదా. పరమత దూషణములేల పరిహరించు పలుకుటేల, పరమత దూషణములే పరిహరించి పలుకటేల. ఇరుగు పొరుగు వారికెల్ల యేసుక్రీస్తు దేవుడంచు సాక్ష్యమిచ్చెదా. మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చెదా. ఎల్లకాలమునకుండ నేలయాత్మ శాంతి లేక, ఎల్లకాలమునకుండ నేలయాత్మ శాంతి లేక, నల్లడిల్లు వారలకును తండ్రి కుమారాత్మ పేరు సాక్ష్యమిచ్చెదా. మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చెదా. ఈ సమయంలో యూత్ వారు వచ్చి ఆరాధనలో నడిపించవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మనందరం కలిసి మన ప్రభువుని ఆరాధిద్దాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనకు మరొక దినాన్ని ఇచ్చాడు. ఆయన ఆరాధించుకోవడానికి, ఆయన సన్నిధిలో నిలబడడానికి మనకు మరొక అవకాశం ఇచ్చాడు. దానికి మనం ఒకసారి హృదయపూర్వకంగా అందరూ దేవుని స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా. ఓకే, దేవునికి అంటే ఒక భక్తుడు ఈ విధంగా సెలవిస్తున్నాడు. ఒక రిలేషన్షిప్ ఉండాలి అంటే కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను. అది ఏ రిలేషన్షిప్ అయినా, అది మనకు దేవుడికైనా సరే, లేకపోతే నాకు నా సహోదరుడికైనా, నాకు నా సహోదరికైనా, ఎవరితోనొక అయినా ఒక రిలేషన్షిప్ ఉండాలి అంటే కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు మనం మనిషితో అయితే మనం ఇలా మాట్లాడుతాం, దేవునితో ఎలా మాట్లాడుతాం?
అప్పుడు ఆయన చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు మనతో వాక్యం ద్వారా మాట్లాడతాడు, మనం దేవునితో ప్రార్థన ద్వారా మాట్లాడాలంట. సో ఈ రెండు పక్కల అవుతున్నప్పుడే అదొక కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ అవుతుంది. అండ్ మనకొక ఎమర్జెన్సీ నెంబర్ కూడా ఉందండి దేవునితో మాట్లాడడానికి. జెర్మయా 33:3. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. యెహోవా దేవుడైన ఆ గొప్ప దేవుడే మనకి తన వాక్యం ద్వారా ఏం సెలవిస్తున్నాడండి, మనం ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన మనకు ఉత్తరం ఇస్తాడండి. అది ఎంత గొప్ప వాగ్దానం అండి అది. ఒకసారి ఆ బలమైన నామాన్ని మనం ఆరాధిద్దాం. ఆ నామానికి ప్రతిదీ సాధ్యమే. ఆ నామంలో మనం ఏది అడిగినా, ఏం చేయాలనుకున్నా ఆయన ఒక్కసారి ప్రార్థించి ఆయన నామం ద్వారా ప్రార్థిస్తే మనకి లోబడిదంటూ ఏదీ లేదు ఈ ప్రపంచంలో. ఆయన మనకు అన్నిటి మీద సర్వాధికారాన్ని ఇచ్చాడు. ఆయన పిల్లలుగా మనల్ని పిలుచుకున్నాడు. వాళ్ళ మాటలు వినడానికి ఆయన ఎప్పుడూ రెడీగా ఉన్నాడండి. ఆయన మనం ప్రార్థన చేయగా ఆయన వినడానికి రెడీగా ఉన్నాడు. మన హృదయపూర్వకంగా ఆయన ఆరాధించినప్పుడు ఆయన చిత్తంలో అడిగిన ప్రతిదీ చేయడానికి ఆయన రెడీగా ఉన్నాడండి. మనం చిన్నది, ఆయనకి మనకు ఉన్న దూరం ఎంత అంటే మనం చేసే ప్రార్థన అంతా అంతే. ఆయన హృదయానికి మన హృదయానికి, మన మాటలకి ఆయన మాటలకి ఉన్న దూరం మనం మోకాలు వేసి ఆ ప్రార్థన చేసే అంత దూరం మాత్రమే. ఆయన నామంలో ఏది అడిగినా మనకు అది కలుగుతుందని ఆయన మాట ఇచ్చి ఉన్నాడు. మాట ఇచ్చిన దేవుడు నిజమైన దేవుడు. ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన మానవుడు కాదు మాట తప్పడానికి. ఆయన సర్వశక్తివంతుడు. ఆయన ఇచ్చిన మాట తప్పని దేవుడు. ఆయన ఇచ్చిన మాట ఏదైనా ఆయన చిత్తంలో ఉన్నప్పుడు అది ఖచ్చితంగా దాన్ని నెరవేర్చడానికి ఆయనకి ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. కేవలం నువ్వు ఈరోజు ఈ ఉదయకాలం ఆరాధించి ఆయన మాటలు వినడానికి రెడీగా ఉన్నామా లేదా? మన హృదయాన్ని ఒక్కసారి మనం సిద్ధపరుచుకున్నాం. నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా, నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా,
నువ్వు ఆయన కోసం నిల్చోవడానికి రెడీగా ఉంటే ఆయన నీ కోసం నిలబడడానికి ఎప్పుడూ రెడీగా ఉన్నాడు. నువ్వు వేయాల్సిన ఒక్క అడుగు నువ్వు వేస్తే మిగతా నడిపించే దేవుడు ఆయనే. అరచేతిలో నీ పేరుని చెక్కి ఉన్నాడు. తల్లి గర్భము రూపింపప్పుడు ముందే నీకోసం ఒక ప్రణాళిక ఏర్పాటు చేసిన దేవుడు. ఆయన కోసం అది సింహాల బోనైనా, అది అగ్నిగుండమైనా, ఏదైనా నువ్వు నిలబడడానికి రెడీగా ఉంటే ఆయన నిన్ను రక్షించడానికి, ఆయనకు అసాధ్యమైందంటే ఏదీ లేదు. ఆయన నిన్ను రక్షించడానికి రెడీగా ఉన్నాడు ఆయన. బట్ నువ్వు అక్కడ యుద్ధం యెహోవాదే, నువ్వు నించోవాలి అంతే. నువ్వు ఆ గ్యారంటీ నువ్వు చూపించు, నీ విశ్వాసాన్ని నిలబెట్టుకో. దేవుడు నీ విశ్వాసం తగ్గట్టుగా మనకు బహుమానం ఇస్తాడు. అది సింహాల బోనైనాను సంతోషముగా వెళ్ళిరి, సింహాల బోనైనాను సంతోషముగా వెళ్ళిరి, ప్రార్థించిన వెంటనే రక్షించే నీ హస్తము, ప్రార్థించిన వెంటనే రక్షించే నీ హస్తము. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము. మన గొప్ప దేవుడు మన కోసం నిలబడడానికి రెడీగా ఉన్నాడండి. ఆయన నామం గొప్పది, బలమైనది. నీవు గాఢ అంధకార లోయల్లో నడిచినను, అది అంధకారమైనను, నువ్వు సముద్రం ఎదుట ఎర్ర సముద్రంలో ఎదురు నిలిచినాను, ఎరుకో గోడలు అడ్డుగా నిలిచినాను, ఆయన నామం ధ్వజం పట్టుకొని మనం బయలుదేరినప్పుడు ఈ లోకంలో మనల్ని ఆపేదంటే ఏదీ లేదు. అది సాతానైనా సరే నా దేవుని మాట వినాల్సిందే. నా దేవుడు ఒకసారి ఆజ్ఞాపించింది. అందరం చివరిసారిగా ఒక్కసారి యెహోవా నీ నామం అని పాడు. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము. ప్రార్థన చేసుకుందాం. మన దేవుడు బలమైన దేవుడు. మన దేవుని నామము బలమైన నామం. యేసయ్య నామం అన్ని నామముల కన్నా పైనామము. మనల్ని రక్షించే నామం యేసయ్య నామం. మనల్ని స్వస్థపరిచే నామం యేసయ్య నామం. మనల్ని ఆశీర్వదించే నామం యేసయ్య నామం. పెంట కుప్పల మీద పడి ఉన్న వారిని రాజులతో ప్రధానులతో కూర్చుండబెట్టే నామం యేసయ్య నామం. హల్లెలూయా. యేసయ్య నామానికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. దేవాతి దేవుడు అన్నాడు, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అన్నాడు. అంత గొప్ప దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉన్నాం. హల్లెలూయా.
యేసయ్యా ఈ పునరుద్ధాన దినమున మాతో మాట్లాడండి. పరిశుద్ధాత్మదేవా, యేసు ప్రభు నామం ఇక్కడ మహిమపరచబడుతూ ఉంటుండగా, యేసయ్య నామము ఆరాధించబడుతూ ఉంటుండగా, ఆత్మదేవా నీ బలమైన అభిషేకమును మాకివ్వమని అడుగుచు ఉన్నాము నాయనా. నీవు మాకు చాలిన దేవుడవు నాయనా, మాతో మాట్లాడే దేవుడవు, మమ్మల్ని బ్రతికించే దేవుడవు, అద్భుతాలు చేసే దేవుడవు నాయనా. మా ప్రాణాత్మ దేహమును మీకు స్వాధీనపరుస్తూ యేసయ్య నామంలో వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే మన అడ్వైజరీ కమిటీలో ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు కాపుదలను, ఆశీర్వాదాన్ని దయచేయునుగాక. స్థానిక సంఘములో ఉన్న కార్యవర్గ సభ్యులందరినీ కూడా దేవుడు తన ఆత్మతో నింపి సంఘ అభివృద్ధి కొరకు వాడుకొనుగాక. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ రోజున యోహాను సువార్త 5వ అధ్యాయము చదవబడిన వాక్యంలో మొదటి నుండి మనం చదువుకుందాం. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త 5వ అధ్యాయము మొదటి నుండి చదువుదాం. అటు తరువాత యూదుల పండుగ ఒకటి వచ్చెను గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బేతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. గనుక నీళ్లు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. దేవుడు మన వినికిడిలో ఈ పరిశుద్ధ వాక్యాన్ని దీవించునుగాక. నాతో పాటు ఈ మాట చెప్తారా? నీరు కదిలింపబడిన పిమ్మట, అందరూ కూడా, నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో, మొదట ఎవడు దిగునో. బైబిల్ గ్రంథంలో మొదటిగా వచ్చేవారికి చాలా ఆశీర్వాదాలు ఉంటాయి. సామాన్యంగా చూడండి, జ్యేష్ఠత్వపు హక్కు కూడా చాలా గొప్పది. మొదటిగా పుట్టిన వారికి దేవుడిచ్చిన ఆశీర్వాదాలు కూడా గొప్పవే. అలాగే దేవుని సన్నిధికి మొదటిగా వచ్చేవారు, దేవుని వాక్యానికి మొదటిగా రెస్పాండ్ అయ్యేవారు, దేవుడు మనతో మాట్లాడగానే ఆ వాక్యానికి ఎవరైతే మొదటిగా ప్రభువా నేను నీ వాక్య ప్రకారం జీవిస్తానయ్యా అని తీర్మానం చేసుకుంటారో దేవుడు వారి జీవితంలో అద్భుతమైన కార్యాలు చేసే దేవుడై ఉన్నాడు. ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువారు గలిలయ ప్రాంతము నుండి యూదయ ప్రాంతానికి వచ్చారు. ఆ యూదయ ప్రాంతంలో ఉన్న యెరూషలేమునకు యేసు ప్రభువారు వచ్చారు. అది పండుగ సమయం. పండుగ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పండుగలు చేసుకుంటూ ఉంటారు. అందరి ఆలోచనలు, యవనస్తుల ఆలోచనలు ఒకలాగుంటాయి, పెద్దవారి ఆలోచనలు ఒకలాగుంటాయి, చిన్నపిల్లల ఆలోచనలు ఒకలాగుంటారు. ఆ పండుగ సమయంలో యేసుక్రీస్తు ప్రభువారి ఆలోచన చాలా ప్రత్యేకమైంది. యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బేతెస్దా అనబడిన కోనేటికి వచ్చారు. గొర్రెల ద్వారము దగ్గర బేతెస్దా అనబడిన కోనేటికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. యెరూషలేములో చాలా ద్వారాలు ఉన్నాయి. నెహెమ్యా గ్రంథాన్ని మనం చదివాం ఈ రోజున. నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయంలో ఇక్కడ కొన్ని ద్వారాలు, ద్వారాలు అంటే గుమ్మాలు, గేట్స్ మనం చూస్తూ ఉన్నాం. ఈ 3వ అధ్యాయంలో 10 గుమ్మాలు అంటే 10 ద్వారాలు ఉన్నాయి. ఆ రోజుల్లో నెహెమ్యా భక్తుడు ఒక వార్త విన్నాడు. ఆ వార్త ఏంటంటే యెరూషలేము పట్టణము కూలిపోయింది, దాని ప్రాకారాలన్నీ కూడా పడిపోయాయి, దాని గుమ్మాలన్నీ కూడా కాల్చివేయబడ్డాయి. ఈ వార్త విన్నప్పుడు నెహెమ్యా మంచి పొజిషన్లో ఉన్నాడు. షూషను కోటలో రాజుగారి దగ్గర ఉన్నాడు, మంచి ఉద్యోగంలో ఉన్నాడు. తను తన కుటుంబం చాలా మంచి స్థితిలోనే ఉన్నారు. కానీ ఆ మాట వినేసరికి నెహెమ్యా దేవుని సన్నిధిలో ఏడ్చి
దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి దేవుణ్ణి బ్రతిమలాడడం మనం చూస్తాం. దేవుణ్ణి అడుగుతాడు, అయ్యా నువ్వు నాకు సహాయం చేయి, రాజుగారికి నా మీద దయ పుట్టించు, ఎందుకంటే నేను వెళ్ళాలి, యెరూషలేము యొక్క ప్రాకారాలు కట్టాలి, యెరూషలేము యొక్క గుమ్మాలు తిరిగి నిలవబెట్టాలి అని దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం మనం చూస్తూ ఉంటాం. ప్రతి ఇంటికి కూడా ప్రాకారాలు గుమ్మాలు చాలా ప్రాముఖ్యమైనవి. ప్రాకారానికి ఉన్న గుమ్మాలు ఇవి. యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు యెరూషలేమునికి వచ్చినా సరే మ్యాక్సిమం యేసు ప్రభువారు ఈ యొక్క గొర్రెల ద్వారము, ఈ గొర్రెల గుమ్మము గుండానే యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేమునకు ప్రవేశించేవారు. నెహెమ్యా కాలంలో చూస్తే మొత్తం ప్రాకారాలన్నీ కూడా పడిపోయి ఉన్నాయి. ఆ సమయంలో నెహెమ్యా దేవుని కృపను బట్టి, దేవుని యొక్క శక్తిని బట్టి ఆ ప్రాకారాలు, ఆ గుమ్మాలు కట్టడానికి పూనుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఇంటికి ప్రాకారాలు చాలా ప్రాముఖ్యమైనవి. ప్రాకారాలు లేకపోతే ఏ ఇంటినైనా సరే శత్రువులు ఆ ఇంట్లోనికి ప్రవేశించగలరు, దొంగలు ప్రవేశించగలరు. ప్రతి ఇంటికి కూడా ఇవి చాలా ప్రాముఖ్యమైనవి. కాబట్టి కట్టుకోవలసిన బాధ్యత మనదే. ఆత్మీయ జీవితంలో మనకు కూడా మన చుట్టూ, మన బిడ్డల చుట్టూ, మన యొక్క కుటుంబము చుట్టూ ప్రాకారాలు అనేవి చాలా ప్రాముఖ్యమైనవి. మనకు ప్రార్థన అనే ప్రాకారాన్ని దేవుడు మనకు దయచేశాడు. చాలామంది ఎక్కువగా భయపడతా ఉంటారు. నా పిల్లలు ఏమైపోతారో, నా కుటుంబం ఏమైపోద్దో, నాకున్న ఆస్తి అంతా ఏమైపోద్దో, నేనేమైపోతానో అనే భయం చాలామందికి ఉంటుంది. ఈ రోజుల్లో ఎక్కువ మంది భయముతో మానసికంగా కృంగిపోతూ ఉన్నారు. కారణం ఏంటంటే వారికి ప్రార్థన జీవితము లేక. దేవుని బిడ్డలమైన మనందరం కూడా ఒక బలమైన ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. ఎంత ప్రార్థన చేస్తే మనకంత ధైర్యం, ఎంత ప్రార్థన చేస్తే మనకంత కాపుదల దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ప్రార్థించడంలో మనం ఎప్పుడూ కూడా వెనకడుగు వేయకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నెహెమ్యా భక్తుడు ఆయన చేసిన మొట్టమొదటి పని ఏమిటంటే, ఇక్కడ 10 గేట్లు, మనం 3వ అధ్యాయంలో 10 గేట్లు మనం చూస్తూ ఉంటాం. షీప్ గేట్ మనం చూస్తూ ఉంటాం. మొట్టమొదటిగా షీప్ గేట్ అంటే ఆ యొక్క గొర్రెల గుమ్మాన్ని చూస్తాం. ఆ తర్వాత 3వ వచనములో మత్స్యపు గుమ్మాన్ని చూస్తాం. 6వ వచనములో పాత గుమ్మం, ఇవన్నీ తర్వాత డంగేట్, ఇవన్నీ మనం చూస్తాం. మొట్టమొదటిగా ఆయన కట్టిన గుమ్మం ఏంటంటే గొర్రెల ద్వారము, గొర్రెల గుమ్మము. ఈ గొర్రెల గుమ్మం ఏంటంటే ఈ గొర్రెల గుమ్మము గుండానే, ఈ గొర్రెల ద్వారము గుండానే గొర్రెలు యెరూషలేములోనికి వెళ్ళడం చూస్తాం. దేనికోసం ఈ గొర్రెలు అంటే దేవాతి దేవుని సన్నిధిలో బలి అర్పించడం కోసం దేవుని కొరకు పెంచబడిన గొర్రెలు ఇవి. ఆత్మీయ జీవితంలో మనం కూడా మన దేవుడు గొర్రెల కాపరి అయి ఉన్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకములోనికి లోక పాపములు మోసుకొని పోయి దేవుని గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చారు. మనం కూడా దేవుని గొర్రెగా మనం మారిపోవాలి. దేవుని మాట వినే ఒక సాత్వికమైన గొర్రెగా మన కాపరి అయిన ప్రభువు మన ముందు నడుస్తూ ఉంటుండగా మనం కూడా దేవుని గొర్రెగా ప్రభువుకు మన జీవితాన్ని అంకితం చేసుకోవాలి. దేవుని బిడ్డలు ఎలా బ్రతకాలి అంటే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మనం చదువుతాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం నుండి చూడండి ఒకసారి. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం నుండి, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను దేవునికి సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. దేవుడు మన నుండి కోరే ప్రాముఖ్యమైనది ఏంటి? దేవుడికి మనం ఏమి ఇవ్వాలి? మన నుండి ఏమి ఆశిస్తూ ఉన్నాడు ఆయన అంటే, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా, అంటే మనం బ్రతికి ఉన్నాం, బ్రతికి ఉండి కూడా దేవునికి ఒక యాగముగా, ఒక అర్పణగా మన జీవితాన్ని మనం సమర్పించుకోవలసిన వారమై ఉన్నాం. గొర్రెలు దేవునికి అర్పణ కొరకు దహన బలి, సమాధాన బలి, ఏ బలిలోనైనా గొర్రెల్ని మనం చూస్తూ ఉంటాం. కాబట్టి గొర్రెల గుమ్మము గుండా, గొర్రెల ద్వారము గుండా ఆ గొర్రెలు లోపలికి ప్రవేశిస్తూ ఉంటాయి. నెహెమ్యా భక్తుడు కట్టిన మొట్టమొదటి గుమ్మం గొర్రెల
గుమ్మము. ఈ గొర్రెల గుమ్మాన్ని, మిగిలిన గుమ్మాలు రకరకాల వ్యక్తులు కట్టారు, కానీ ఈ గొర్రెల గుమ్మాన్ని మాత్రం ప్రధాన యాజకుడు, మిగిలిన యాజకులు మాత్రమే కట్టారు. దేవుడు ప్రధాన యాజకులకు లేవీయులకు దేవుడిచ్చిన బాధ్యత ఏంటంటే గొర్రెల్ని సిద్ధపరచాలి. దేవుని కొరకు సజీవ యాగముగా సమర్పించుకునే గొర్రెలను సిద్ధపరచాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన నుంచి ఆశించేది అదే. దేవునికి మనము ఎంతగా సమర్పించుకోగలుగుతూ ఉన్నాం, మన జీవితంలో దేవునికి మనం ఎంత ప్రాముఖ్యతనివ్వగలుగుతూ ఉన్నాం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. అది మన శరీరాన్ని, ఈ శరీరము దేని కొరకంటే దేవుని కొరకే. నీ దేహము దేవుని ఆలయమై ఉన్నది. దేవుడు ఎక్కడ ఉంటాడంటే మనలోనే ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటాడు. ఆయన మనలో నివాసం ఉండే దేవుడు, మనల్ని నడిపించే దేవుడు, మనలో నుండి ఇతరులని ఆశీర్వదించే పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి మనమే ఒక సజీవ యాగముగా మన శరీరములను దేవునికి సమర్పించుకోవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ఈ సంవత్సరంలో మొట్టమొదటిగా, దేవా నా జీవితాన్ని నీకు సంపూర్ణంగా సమర్పిస్తూ ఉన్నానయ్యా అని మనం ప్రార్థించే ఉన్నతమైన స్థితిలోనికి మనము వెళ్ళాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను సువార్తలో మనం చదవగా ఇక్కడ బెతెస్దా అనబడిన కోనేరు కలదు. గొర్రెల ద్వారము దగ్గరే బెతెస్దా అనబడిన కోనేరు కలదు. బెతెస్దా అంటే 2 అర్థాలు ఉన్నాయి. ఒకటేంటంటే షేమ్ఫుల్, డిస్గ్రేస్, ఒక అవమానము, ఒక దయలేని జీవితం. రెండవది ఏంటంటే హౌస్ ఆఫ్ గ్రేస్, హౌస్ ఆఫ్ మెర్సీ, సమృద్ధి కలిగిన, కృప కలిగిన ఒక ఇల్లు, దయగలిగిన ఒక ఇల్లు. ఆ బేతెస్తాకు 2 పేర్లు ఉన్నాయి. అంటే ఆ బేతెస్తా దగ్గరంట అనేక మంది గుంపులుగా పడి ఉన్నారు. కుంటివారు, గుడ్డివారు, ఊచ కాళ్ళు చేతులు కలిగిన వారు, రోగగ్రస్తులైన వారు అనేక మంది బెతెస్దా దగ్గర పడి ఉన్నారు. మన దేవుడు మన అవమానమంతా తొలగించే దేవుడు. బెతెస్దా అనే ఒక అవమానాన్ని, మన జీవితంలో ఉన్న అవమానాన్ని, మనకున్న బాధల్ని తొలగించి మన దేవుడు మనల్ని సమృద్ధిగా ఆశీర్వదించే దేవుడు. దేవుణ్ణి మనం ఎంతగా నమ్మితే, ఎంతగా విశ్వసిస్తే, ఎంతగా ఆయన మీద మనం ఆధారపడితే అంతగా మన జీవితాన్ని, మన కుటుంబాల్ని మన దేవుడు మార్చగలిగిన దేవుడు. ఒక ఆచారంగా కాకుండా నిజంగా ప్రభువునందు మన విశ్వాసం ఉంచితే మన దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించే దేవుడు. మన భక్తి కూడా ఒక నామినల్ భక్తిలాగా ఉండకూడదండి. బైబిల్ గ్రంథంలో మనం ఎవరిని చూసినా సరే దేవుడు ఒక వ్యక్తిని స్వస్థపరిచిన, ఒక వ్యక్తిని ఆశీర్వదించిన ఆ వ్యక్తిలో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుందండి. మీరు ఎవరినైనా చూడండి. ఈ రోజుల్లో భక్తులు ఎలాగైపోయినాయి అంటే ఎవరైనా నెత్తి మీద చేయబెడితే ఏదో అద్భుతం జరిగిపోద్ది, మా దగ్గరికి రండి జరిగిపోద్ది అన్నట్లు చెప్తా ఉన్నారు. కానీ బైబిల్ గ్రంథంలో ఎక్కడా కూడా అలా లేదండి. మనం ఎక్కడ చూసినా సరే ఒక అద్భుతం జరిగిందంటే ఆ మనిషిలో ఎంతో కొంత ఒక త్యాగము, ఒక కష్టము, ఒక సమర్పణ మనం చూస్తూ ఉంటాం. దేవుడు ఒక కుష్ఠరోగిని స్వస్థపరిచాడంటే ఆ కుష్ఠరోగి చేసిన గొప్ప పని. ఎవ్వరు కూడా కుష్ఠరోగులు కనీసం వీధుల్లో కూడా రాకూడదు. ఈ రోజుల్లో కుష్ఠరోగులు ఏంటంటే ఇంటింటికి వచ్చేస్తూ ఉన్నారు. ఆ రోజుల్లో వారంతా కూడా ఒక కాలనీలోనే ఉండాలి, ఎక్కడ బయట కనపడకూడదు. మనుషులు ఎవరైనా కనపడితే వాళ్ళు పారిపోవాలి, తమ బట్టలు చింపుకొని కనీసం వాళ్ళు తల కూడా దూకోకూడదు. కానీ ఒక కుష్ఠరోగి ప్రభువు దగ్గరికి వచ్చేసాడు. ఎవరు ఎన్ని తిట్టినా సరే, బైబిల్లో మనం ఏది చూసినా సరే ఒక ఆశీర్వాదం కావాలి అంటే మనలో ఉన్న విశ్వాసాన్ని, మన యొక్క కష్టాన్ని, మన యొక్క ప్రయాసను మనం ప్రభువుకి చూపించవలసిన వారమై ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనం చూపించగలమో మన దేవుడు మన జీవితంలో ఉన్న ప్రతి అవమానాన్ని కూడా కొట్టివేసి ఆయన సమృద్ధి ఆశీర్వాదముతో మనల్ని నింపే దేవుడై ఉన్నాడు. యెహోషువ గ్రంథం ఒకసారి 5వ అధ్యాయంలో, యెహోషువ గ్రంథం 5వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుదాం. అందరూ కూడా యెహోషువ గ్రంథం 5వ అధ్యాయము 9వ వచనం. అప్పుడు యెహోవా, నేడు నేను ఐగుప్తు అవమానము మీ మీద నుండకుండా దొరలించి వేసి ఉన్నానని యెహోషువతో నేను, అందుచేత నేటి వరకు ఆ చోటికి గిల్గాల్ అని పేరు. దేవాతి దేవుడు యెహోషువతో మాట్లాడుతూ ఉన్నాడు.
నేడు నేను ఐగుప్తు అవమానము మీ మీద నుండకుండా దొరలించి వేసి ఉన్నాను అంటున్నాడు. ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుండి అప్పటికి బయలుదేరి చాలా కాలం అయిపోయింది. మోషే యొక్క నాయకత్వంలో 40 సంవత్సరాలు అరణ్యములో నడిచారు. ఆ తర్వాత యెహోషువ యొక్క నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలు కనాను దేశంలోనికి ప్రవేశించారు. కనాను దేశంలోనికి ఎంటర్ అవుతూ ఉన్నారు. ప్రారంభంలోనే ఆత్మీయ యాత్ర అనేది ఐగుప్తు నుండి విడుదల పొందడం, పాపము నుండి విడుదల పొందడం, శాపము నుండి విడుదల పొందడం ఒక మెట్టు అయితే, రెండవ మెట్టు ఏంటంటే ఆశీర్వాదములోనికి నడవటం, దీవెనలోనికి మనం నడవటం అనేది రెండవ మెట్టు అయి ఉన్నది. ఒక ప్రారంభం దేవుని యొద్దకు వచ్చేటప్పుడు ఎన్నో కష్టాల్లో, ఎన్నో బాధల్లో, ఎన్నో శ్రమల్లో దేవుని యొద్దకు మనం ఒక అడుగు వేస్తాం. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, ఐగుప్తు నుండి విడుదల పొందిన వారు ఎర్ర సముద్రాన్ని దాటారు. ఎర్ర సముద్రము బాప్తీసానికి గుర్తుగా ఉంటుంది. ఎర్ర సముద్రములో వాళ్ళందరూ కూడా బాప్తీసం పొందారు. బాప్తీసం పొందితే అంతా అయిపోయిందంటే అయిపోదండి. బాప్తీసం అనేది స్టార్టింగ్, తొలిమెట్టు. యేసునందు విశ్వాసం ఉంచి, ఆయన రక్తమునందు విశ్వాసం ఉంచి బాప్తీస్మం పొందడం అనేది ఒక నూతన జన్మ ప్రారంభం. అది ఆ తర్వాత 40 సంవత్సరాలు అరణ్యములో వారు నడిచారు. అరణ్యంలో ఎన్నో కష్టాలు, ఆహారం కోసం, నీటి కోసం, యుద్ధాల కోసం అలిసిపోయి వారు ఎన్నో ప్రయాసపడ్డారు. అంత ప్రయాస అయిపోయిన తర్వాత కాదేషు బర్నియాకు వచ్చారు. అక్కడ నుండి సుమారు అక్కడి నుంచి అక్కడే తిరుగుతూ ఉన్నారు వారి జీవితంలో. కానీ యెహోషువ నాయకత్వంలో యోర్దాను నదిని దాటి ఎప్పుడైతే అద్దరికి వెళ్ళారో, ఇశ్రాయేలు దేశంలోనికి ప్రవేశించారో, దేవుడు వారితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేడు నేను ఐగుప్తు అవమానము మీ మీద నుండకుండా దొరలించి వేసి ఉన్నాను. దేవుని బిడ్డలారా, అరణ్య యాత్ర తరువాత, కొంతకాలం మన జీవితంలో శ్రమల తరువాత మన దేవుడు మన జీవితాన్ని మార్చి, మన నీతిమంతులుగా, పరిశుద్ధులుగా మార్చి, మన మీద ఉన్న ప్రతి అవమానాన్ని కొట్టివేసే దేవుడై ఉన్నాడు. అంత గొప్ప దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. అందుకే దేవుని బిడ్డలైన ప్రతి ఒక్కరు కూడా నేను దేవుని ద్వారా బహుగా దీవించబడ్డాను అనే ఒక సాక్ష్యాన్ని మనం కలిగి ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? ఈ రోజున బెతెస్దా ఒక అవమానకరమైన స్థితిలో ఉన్న బిడ్డలను మన దేవుడిస్తున్న వాగ్దానం ఏంటంటే, నేను మిమ్మల్ని సమృద్ధిగా కృపనివ్వగలిగిన దేవుణ్ణి, సమృద్ధిగా నేను మిమ్మల్ని ఆశీర్వదించే దేవుణ్ణి అని దేవుడు తన బిడ్డలైన వారికి వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఏం చేయాలి అంటే, జనాలంట గుంపులు గుంపులుగా రోగులు పడి ఉన్నారు. ఇక్కడ మనం చూస్తూ ఉంటే కుంటివారు ఉన్నారు, గుడ్డివారు, ఓచ కాలు చేతులు కలిగిన వారు గుంపులుగా ఏ రోగముతో ఉన్నా సరే బెతెస్దా ప్రాంతానికి వచ్చారు. స్వస్థత కావాలా? దేవుడు సిద్ధపరిచిన స్థలానికి రావాలి. మనమైనా అంతేనండి. దేవుని ఆశీర్వాదం కావాలి అంటే దేవుని సన్నిధికి వచ్చేయాలి. చాలామంది మందిరానికి రాలేదు అంటే ఏమంటారంటే, ఆరోగ్యం బాగాలేదండి అంటారు, మనస్సు బాగాలేదు అంటారు. ఆరోగ్యం బాగాకపోయినా, మనస్సు బాగాకపోయినా, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా దేవుడు ఆశీర్వదించే దేవుని మందిరానికి రావాలి. దేవుడు మనల్ని దర్శించే స్థలం ఇది, దేవుడు మనల్ని ఆశీర్వదించే స్థలం ఇది, తన వాక్కును పంపే స్థలం ఇది. అంతేగాని మనం ఇంటి దగ్గర ఉంటే మన దేవుడు మన దగ్గరికి రాడు. దేవుడు చూడాలండి, నా బిడ్డలు అనారోగ్యముతో ఉన్నా నా కోసం వచ్చారు, ఎన్ని పనులున్నా సరే దేవుని మందిరానికి వచ్చారు, నన్ను ఆరాధించడానికి వచ్చారు అని మన దేవుడు మనల్ని నమ్మిన రోజున మన జీవితంలో మన దేవుడు అద్భుతాలు చేసే గొప్ప దేవుడై ఉన్నాడు. మనం చదవగా యోహాను సువార్త 5వ అధ్యాయం 2వ వచనములో, యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు, దానికి 5 మంటపములు కలవు. బైబిల్ గ్రంథంలో ప్రతి చిన్న మాట కూడా చాలా అర్థం ఉంటుందండి. 5 అనే మాట బైబిల్ గ్రంథంలో చాలా ఆశీర్వాదకరమైన మాట. బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో ఎన్ని కాండాలు ఉన్నాయి? మోషే రాసిన గ్రంథాలు ఎన్ని అమ్మా? ఏమిటి? ఆది కాండము చెప్పండి అమ్మ అందరూ. నిర్గమాకాండము, లేవీకాండము, సంఖ్యాకాండము,
ద్వితీయోపదేశకాండం 5 కాండాలు ఉన్నాయి, పంచకాండాలు. అలాగే పాత నిబంధనలో బలులన్నీ ఎన్ని బలులు? 5 బలులు. దహన బలి, సమాధాన బలి, పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి, నైవేద్యము. 5 రకాలైన బలులు. ఒక మనిషి దేవుణ్ణి సమీపించాలంటే పాత నిబంధన గ్రంథంలో ఎలా పడితే అలా దేవుని యొద్దకు వెళ్ళడానికి లేదు. మనిషి దేవుడు ఆశీర్వదిస్తే దహన బలిగా దేవునికి కృతజ్ఞతతో దహన బలి తీసుకొని రావటం. సమాధానం కావాలంటే సమాధానార్థ బలి. ఏదైనా దేవునికి వ్యతిరేకంగా పాపము చేస్తే పాప పరిహారార్థ బలి. ఒకవేళ తెలియక పొరపాటున పాపం చేస్తే అపరాధ పరిహారార్థ బలి. దేవుడు సమృద్ధిగా పంటలు దేవుడు సమృద్ధిగా ఇస్తే నైవేద్యాన్ని. దేవుణ్ణి ఎవ్వరు సమీపించాలి అన్నా సరే 5 రకాలైన బలులు పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తాం. అంటే 5 అనేది దేవుని కృపకు, దేవుణ్ణి సమీపించడానికి సాదృశ్యంగా ఉన్నట్లు మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువారు 5,000 మంది పురుషులకు ఆహారాన్ని పెట్టారు. అందులో ఎన్ని రొట్టెలు? అందరూ సీరియస్గా ఉన్నారు. దేవునికి స్తోత్రం. మా వాక్యాన్ని సంతోషంగా విందాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ వాక్యం మనలోకి వచ్చేస్తే మనకు వెంటనే ఆశీర్వాదం కలుగుద్దండి. అసలు మనం ఏ వాక్యం వింటున్నామో ఆ వాక్యం ద్వారా సమృద్ధి ఆశీర్వాదం మనకు వచ్చేస్తుందండి. దేవుని యొక్క వాక్యానికి మాత్రమే అంత శక్తి ఉన్నది. 5 రొట్టెలు మరి చెప్పండి. 5 రొట్టెలు. దేవుడు 5 రొట్టెలు అంటే కృప కలిగిన దేవుడు 5,000 మందికి సమృద్ధిగా ఆయన మరి పంచిపెట్టడం మనం చూస్తూ ఉన్నాం. 5 అనేది నూతన నిబంధనకు వచ్చేసరికి దేవుని పరిచర్య చేయాలంటే 5 రకాలైన పరిచర్యలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం నుండి మనం చదివితే అక్కడ మనం చూస్తూ ఉంటాం. దేవుడు మరి సంఘ అభివృద్ధి కొరకు, విశ్వాసుల యొక్క అభివృద్ధి కొరకు, సంఘ క్షేమం కొరకు దేవాతి దేవుడు అనుగ్రహించిన పరిచర్యలు. అపోస్తుల పరిచర్య, ప్రవక్త పరిచర్య, సువార్త పరిచర్య, కాపరి పరిచర్య, ఉపదేశకుని పరిచర్య. 5 రకాలైన పరిచర్యలు. 5 అనేది దేవుని కృప. ఈ 5 రకాలైన పరిచర్యల ద్వారా విశ్వాసులు దేవునిలో బలపడి క్రీస్తు యొక్క రూపంలోనికి మారాలి. ఆ పై వచనాల్లో ఉంటుంది. 11వ వచనం నుండి మనందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారు. యేసు క్రీస్తులాగా మనం ఉండాలంటండి. యేసు క్రీస్తులాగా మనం ఉండగలమా అంటే పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడు మనల్ని. పరిశుద్ధాత్మ దేవుని పని ఏమిటంటే మనం ఎప్పుడైతే దేవునికి సమర్పించుకుంటామో పరిశుద్ధాత్మ దేవుడు మనలో క్రీస్తు యొక్క రూపాన్ని, పోలికను తీసుకుని వచ్చే దేవుడై ఉన్నాడు. కాబట్టి బెతెస్దా అనే కొనేరు దగ్గర 5 మంటపాలు ఉన్నాయి. 5 అనేది దేవుని యొక్క కృపకు సాదృశ్యముగా ఉన్నది. ఇక్కడ వ్రాయబడిన మాట 3వ వచనం 5వ అధ్యాయం యోహాను సువార్తలో, ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. ఆయా సమయములకు దేవుని దూత ఎప్పుడు వస్తారో తెలియదండి. దేవుడు ఎప్పుడు మనం దర్శిస్తాడో మనకు తెలియదండి. దేవుడు ఏ రోజున మన జీవితంలో అద్భుతం చేస్తాడో మనకు తెలియదండి. ఎప్పుడు చేస్తాడో తెలియనప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఏదైనా ఊరు వెళ్ళాలంటే పలానా టైంకి ట్రైన్ ఉంటుందని మనకు తెలుసు. 9 గంటలకు ట్రైన్ అంటే ఏం చేస్తాం? మనం కొంచెం ముందు వెళతాం. ఎప్పుడు వస్తుందో తెలియదు అంటే ఒక ట్రైన్ ఉంది, ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు అంటే ఎప్పుడు వెళ్ళాలి స్టేషన్కి? మనం ఏ రోజు వస్తుందో మనకు తెలియదు. అది లేకపోతే ఇక మన జీవితం లేదనుకోండి. ఎక్కడో ఢిల్లీ వెళ్ళాలి, ఒకటే ట్రైన్ ఉంది, ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు అంటే ఏం చేస్తాం? మనం వెళ్ళి అక్కడే ఉండి వేచి ఉంటాం. ఎప్పుడు వస్తుందో మనకు తెలియదండి. దేవుడు కూడా అంతే, ఏ రోజున మనల్ని దర్శిస్తాడో తెలియదండి. సంవత్సరంలో ఎన్ని ఆదివారాలు ఉంటాయి? 52 ఆదివారాలు. ఈ 52 ఆదివారాల్లో ఏ ఆదివారం దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడో మనకు తెలియదు. ఏ సమయంలో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడో కూడా తెలియదండి. 10ంటికి ఆరాధన అంటే ఒకవేళ 10 గంటలకే దేవుడు మనల్ని ఆశీర్వదించవచ్చు, మనకు తెలియదండి. ఏ ఆదివారం ఒకవేళ మనం మిస్ అయిపోతామో ఆ ఆశీర్వాదమే దేవుడు మన కోసం ఆశీర్వాదాలు సిద్ధపరిచి ఉండి ఉండవచ్చు.
ఆయా సమయములకు దేవుని కాలాలు, దేవుని సమయాలు మనకు అర్థం కావు ప్రియమైన దేవుని బిడ్డారా. ఏ రోజున ఏ క్షణమున దేవుడు మనం దర్శిస్తాడో, మన జీవితాన్ని సంపూర్ణంగా ఆశీర్వదిస్తాడో మనకు తెలియదు. అందువలన మీరు మెలకువగా ఉండుడి అనే మాట మనం చదువుతాం దేవుని యొక్క వాక్యంలో. దేవుని కొరకు మనం కనిపెట్టుకోవాలి. ఆయా సమయములకు దేవుని దూత వచ్చి నీటిని కదిలించుట కలదు. నీరు అంటే వాక్యము. నీరు అంటే చెప్పండి, నీరు అంటే వాక్యం. దేవుని దూత వచ్చంట ఆ నీటిని కదిలిస్తూ ఉందంట. దేవుని దూత అంటే దేవుని సేవకులు, దేవుని యొక్క వాక్యాన్ని బోధించేవారు. ఎప్పుడైతే వారి యొక్క నీటిని కదిలిస్తారో అక్కడ ఉన్న రోగగ్రస్తులు చేయవలసిన పని ఏమిటంటే అందులోనికి దిగాలంట. అందులోనికి దిగితే ఎంతమందికి స్వస్థత? ఎవరు మొదటిగా దిగుతారో ఎవరు నీరు కదిలింపబడిన పిమ్మట ఎవరు మొదటిగా దిగుతారో వారు ఎట్టి రోగము గలవారైనను, ఎలాంటి రోగమున్నా మన దేవుడు అండి, మన దేవుడు ఎలాంటి రోగగ్రస్తుడైనా స్వస్థపరచగలిగిన దేవుడు, ఎలాంటి శాపాన్నైనా ఆశీర్వాదకరంగా మార్చగలిగిన దేవుడు, కొండలాంటి బండలాంటి జీవితాలను సమృద్ధి ఆశీర్వాదముతో నింపగలిగిన దేవుడు. దానికి మనమేం చేయాలి అనేది చాలా ప్రాముఖ్యం. ఎవరైతే మొదటిగా నీరు కదిలింపబడిన పిమ్మట ఆ నీటిలోనికి దిగుతారో చూసారా, రెస్పాండ్ అవ్వాలండి. చాలామంది వాక్యం బాగుందండి పాస్టర్ గారు అంటారు. వాక్యం బాగుంది అంటే ఏమొచ్చుద్ది? ఉన్న ఆశీర్వాదాలన్నీ పోతాయండి. ఈ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు, ఈ వాక్యం ద్వారా నా జీవితాన్ని మార్చుకుంటాను, ఈ రోజు నుండి దేవుని కొరకు నా జీవితాన్ని సమర్పించుకుంటానని ఒక్కళ్ళు పలికినా చాలండి. ఒక్కళ్ళు పలికినా. మనం ఆదివారం మందిరానికి వచ్చామంటే ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు, ఈరోజు దేవుడు నన్ను ఆశీర్వదించాడు అని నువ్వు సంతోషంగా తిరిగి వెళితే మన జీవితాలు పరిపూర్ణంగా మారిపోతాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిపూర్ణంగా మారిపోతాయి. ప్రజల్ని మెప్పించే ప్రసంగాలు, ప్రజల్ని సంతోషపెట్టే ప్రసంగాలు అవసరం లేదండి. ఒక్కరైనా వాక్యానికి రెస్పాండ్ అయితే చాలు. ఈ వాక్యం విన్న వెంటనే ఈ వాక్యం నా కొరకు అని మనం తీసుకోగలిగితే ఎలాంటి వ్యాధి కలిగిన వారైనా, ఒక పోటీ అన్నమాట. క్రైస్తవ జీవితం అనేది ఇది ఒక పోటీయే. ఒకటే ఉద్యోగం, రాసేవాళ్ళు వేలల్లో ఉన్నారు. ఒకటే ఆశీర్వాదం, కావలసిన వారు అనేక మంది ఉన్నారు. ఎవరికి కావాలి ఈ ఆశీర్వాదం? ఎవరికి కావాలి? ఇస్సాకు తను ఎంతో ప్రేమించే ఏశావుతో చెప్పాడు, అయ్యా నేను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను, నువ్వు వెళ్ళిపోయి వేటాడి నా కోసం మంచిగా భోజనం పెట్టు అన్నాడు. ఈ మాట తన భార్య విన్నది. రిబ్కా వింది, తన చిన్న కుమారుడని యాకోబుకు చెప్పేసింది. మొత్తం వంట వండేసింది, దీనికి ఇచ్చేసింది. ఏశావు కంటే ముందుగా వచ్చేసాడు యాకోబు. చూడండి, భోజనం పెట్టేశాడు, దీవెనలన్నీ పొందుకున్నాడు. దీవెనలన్నీ పొందుకొని అలా వెళ్ళిపోయాడు, అంతేనండి. అక్కడ రాయబడిన మాట, అలా వెళ్ళగానే వస్తాడంటండి ఏశావు. అలా వెళ్ళగానే ఏశావు వస్తాడంట. తండ్రి ఇదిగో నీ కోసం నేను అన్నీ సిద్ధపరిచాను, ఆహారం తిని నన్ను దీవించంటే తండ్రి వణికిపోతాడు. ఇప్పుడు వచ్చి వెళ్ళింది ఎవరు? నువ్వు కదా. తండ్రి కుమారుడు అంటాడు, నా దగ్గర ఇంకా ఒక్క ఆశీర్వాదం కూడా లేదు. దేవుని బిడ్డలారా, సమయం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనం రెస్పాండ్ అవ్వవలసిన సమయం చాలా ప్రాముఖ్యమైనది. వాక్యము వినగానే ఈ వాక్యానికి ఎప్పుడైతే మనం రెస్పాండ్ అయిపోతామో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఎట్టి వ్యాధి కలవాడైనను, ఎలాంటి రోగమైనా సరే, ఎక్కడ తగ్గని రోగమైనా సరే మన దేవుడు మనల్ని స్వస్థపరిచే దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని ఛాలెంజింగ్గా మనం తీసుకోవాలి. నా దేవుడు నన్ను ఎందుకు ఆశీర్వదించడు అనే ఒక ఛాలెంజింగ్గా మనం తీసుకుంటే మన దేవుడు అద్భుతం చేసే గొప్ప దేవుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీరు కదిలింపబడిన పిమ్మట మొదటగా ఎవరు వస్తారు? ఈరోజు 10 గంటలకు కొంతమంది వచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. వచ్చే వారం 10 గంటలకి మరికొంతమంది వస్తూ ఉంటే 10 గంటలకే వచ్చేస్తూ ఉండంటే
దేవుని కంటే ముందు మనం రావాలి. దేవుని సమయం ఎలా ఉంటుందంటే, దేవుడు 10 గంటలకి మనం 10 గంటలు అనుకున్నప్పుడు దేవుడు మన దగ్గర 10 గంటలకు వచ్చేస్తాడు. మనం ఏం చేయాలి మనం ఏం చేయాలి? ఇప్పుడు మనకంటే గొప్పవాళ్ళు ఉంటారు. అయ్యా నువ్వు 10ంటికి రా అన్నారు అనుకో, ఎన్ని గంటలకు వస్తాం చెప్పండి? 10 గంటలకు రమ్మంటే ఏం చేస్తాం మనం? నన్ను ప్రెసిడెంట్ గారు 9:30 రమ్మన్నారు, నేను 9లోపే వచ్చేసాను. ఎందుకు రావాలి? దేవుని కంటే ముందు, మనకన్నా దేవుడిచ్చిన అధికారుల కంటే ముందు మనకు ఆశీర్వాదం అండి. ఎవరి కోసమో కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరి కోసమో కాదు. ఈ 2024 సంవత్సరంలో మన భక్తిలో, మన ప్రార్థనా జీవితంలో, మన విశ్వాసంలో మనం మార్పు చేసుకోగలిగితే ఎన్నడూ లేని ఆశీర్వాదాలు మన జీవితంలో మనం చూస్తాం. పాపం ఈయన 38 సంవత్సరాల నుంచి అక్కడే పడి ఉన్నాడంటండి. 38 సంవత్సరాల నుంచి. ఎంత గ్రేట్ అండి. కొంతమందికి చాలా విశ్వాసం, నిరీక్షణ చాలా ఉంటుంది. ఎంతకాలమైనా నా దేవుడు నన్ను దీవిస్తాడు, నా దేవుడు నన్ను దీవిస్తాడు, నా దేవుడు నన్ను దీవిస్తాడని ఒక బలమైన విశ్వాసంతో ఉన్నవాళ్ళు ఉంటారు. ఈరోజు కాకపోతే దేవుడు రేపు దీవిస్తాడు, ఈ వారం కాకపోతే వచ్చే వారం దీవిస్తాడు. అలాంటి విశ్వాసం కలిగిన వారి జీవితంలో దేవుడు ఎన్నడూ కూడా వారిని సిగ్గుపరిచే దేవుడు కాదు. 38 సంవత్సరాల నుంచి ఒక రోగి అక్కడే పడి ఉన్నాడంట. ప్రభు వచ్చాడండి. పండుగలో యేసు ప్రభు వారు యెరూషలేమునకు ఈయన కోసమే వచ్చి ఉంటాడు. ఈయన కోసమే వచ్చారండి ప్రభువారు. ఆయనతో అన్న మాట 6వ వచనములో ఒకే ఒక మాట అన్నారు. యేసు వాడు పడి ఉండుట చూచి వాడప్పటికీ బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి ఒకే ఒక మాట అన్నారు. ఏంటంటే, స్వస్థపడగోరుచున్నావా అని వారిని అడుగగా. చూడండి, స్వస్థపడగోరుచున్నావా. యేసు ప్రభు మాట ఒకటేనండి, నీకు స్వస్థత కావాలా? నీకు స్వస్థత కావాలా? దేవుని బిడ్డలారా, ఆ మాట అనగానే ఆయన అంటూ ఉన్నాడు, ఆ రోగి, అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడనూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను దించడానికి ఎవ్వరూ లేరయ్యా, నేను ఒక అనాథను నాయనా, నాకు ఎవ్వరూ లేరు. దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు ఎవరు ఉండరండి. ఎంత ఉన్నతమైన ఉద్యోగ స్థితిలో ఉన్నా, ఎంత ఆర్థికంగా ఉన్నతమైన స్థితిలో ఉన్నా, మన పరిస్థితులు తారుమారైపోయినప్పుడు ఒక్కరు కూడా మన జీవితంలో ఉండని పరిస్థితులు కూడా రావచ్చు. ఈయనకి ఎవ్వరూ లేరంట. అనారోగ్యంతో ఉంటే ఎవరైనా పరామర్శించడానికి వెళ్తారు. ఎంతకాలం వెళ్తారు? ఒకసారి వెళ్తారు, 2 సార్లు వెళ్తారు, 3 సార్లు వెళ్తారు. ఆ తర్వాత ఏమైపోద్ది? ఇంట్లో ఉన్నవారు కూడా పరిచర్య చేస్తారు. ఎంతకాలం పరిచర్య చేస్తారు? ఒకసారి ఒక ఇంట్లో ఒకళ్ళు అనారోగ్యంతో ఉంటే వాళ్ళకి అందరూ ఆడపిల్లలే బాగా ప్రార్థన చేస్తారండి. ప్రార్థన చేయమని అడుగుతూ ఉన్నారు. పాస్టర్ గారు ప్రార్థన చేయండి అంటున్నారు. ఏమని ప్రార్థన చేయాలంటే, పెద్దామంటుంది, అయ్యా నేను ఊరి నుంచి వచ్చాను, మరి మా పరిచర్య చేయలేకపోతా ఉంది మా తల్లికి, కాబట్టి ప్రార్థన చేయి. ఏమని ప్రార్థన చేయాలి? ఏమని ప్రార్థన చేయాలి? ప్రభువా మా తల్లిని తొందరగా ఈ రాజ్యానికి తీసుకొని ప్రార్థన చేయాలంటండి. పాస్టర్ గారికి ఆమె చెప్తా ఉంది. ఏమంటుంది? నన్ను, అయ్యా ఆమె కోసం, మా తల్లి కోసం ప్రార్థన చేయి. ఆమె పడే బాధను మేము చూడలేకపోతున్నాం, కాబట్టి ఏమని ప్రార్థన చేయాలి? మళ్ళా పక్కకు తీసుకువెళ్ళి సీక్రెట్గా చెప్తారనమాట. అలాగే ఉంటుందండి జీవితం. మన పరిస్థితులు బాగానప్పుడు మనతో ఎవ్వరు కూడా ఉండని పరిస్థితులు కూడా ఉంటాయి. దేవుని బిడ్డలారా, ప్రభు వాగ్దానం చేశాడు, నేను మిమ్మును అనాథలుగా విడిచిపెట్టను అన్నాడు. తల్లి విడిచినా తండ్రి విడిచినా నేను మిమ్మును విడువను అన్నాడు మన ప్రభు. మన దేవుని ప్రేమ అంత గొప్పది, మన దేవుని యొక్క వాగ్దానం కూడా అంత గొప్పదండి, అంత గొప్పది. భూమి ఆకాశము గతించిపోయినా మన దేవుని మాటలు ఎన్నడూ కూడా గతించవు. అందువల్ల మనకు ప్రతికూల పరిస్థితుల్లో దేవుని మీద ఆధారపడడం ఎక్కువగా అలవాటు చేసుకోవాలి. మన ప్రతికూల పరిస్థితుల్లో, అనారోగ్య పరిస్థితుల్లో నా కొడుకు చూడట్లేదు, నా కూతురు చూడట్లేదు అనుకోకూడదు. మనం ప్రతికూల పరిస్థితుల్లో ఎవరైతే మనకి వ్యతిరేకంగా ఉంటారో వాళ్ళ మీద ప్రేమ కూడా పెరిగిపోతూ ఉంటుంది. దేవుని వైపు చూడడం మనం అలవాటు చేసుకోవాలి. దేవుని వైపు దేవుడు ఏదో రకమైన సహాయాన్ని అందిస్తాడండి. స్వయముగా దేవుడే వచ్చాడు.
అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు అన్నప్పుడు ప్రభు అంటున్నమాట, యేసు నీవు లేచి నీ పరిపెత్తుకొని నడువుమని వానితో చెప్పగా, నీవు లేచి నీ పరిపెత్తుకొని నడువు. మన దేవుడు అంత గొప్ప దేవుడు అండి. ఆయన వెంటనే లేచి నడిచాడంటండి. అందరికీ ఆశ్చర్యం. అది విశ్రాంతి దినం. అక్కడ ఉన్న పరిచయులు శాస్త్రులు అడిగారు, విశ్రాంతి దినం కదా, నువ్వు నడవకూడదు కదా, నువ్వు పరిపెత్తుకొని నడవకూడదు కదా, ఎందుకు నడిచావంటే ఆయన ఒక మాట చెప్పాడు. నాకు ఒక ఆయన చెప్పాడు, నీ పరిపెత్తుకొని నడవమని ఒక ఆయన చెప్పాడు. ఎవరో కూడా తెలియదండి, ఆయన ఎవరో కూడా తెలియదండి. మళ్ళా ప్రభు ఆయన దగ్గరికి వచ్చాడు. నువ్వు స్వస్థపడ్డావు కదా, ఎన్నడూ పాపం చేయొద్దు, పాపం చేస్తే మరి ఎక్కువగా కీడు నీకు వచ్చింది. బైబిల్ గ్రంథంలో దేవుని ద్వారా దీవెన పొందుకున్న తర్వాత మళ్ళా లోకంలోనికి వెళ్ళకూడదు, పాపంలోనికి వెళ్ళకూడదండి. దేవుడు మనల్ని ఆశీర్వదించాక దేవుని కొరకే మనం నిలవబడాలి, దేవుని కొరకే. మధ్యకాలంలో ఒకరికి అనారోగ్యం వచ్చి ప్రార్థన చేస్తే చచ్చిపోయిన బ్రతికాడు కదా, బాగానే ఉన్నాడు. మళ్ళా కొంచెం ఆరోగ్యం వచ్చి తిరిగి మళ్ళా తాగడం బిగించేసాడు. తాగడం బిగించేసాక మళ్ళా మొదటి స్టేజ్కి వెళ్ళిపోయాడండి. మళ్ళా మనం బ్రతికేది దేవుని కొరకే. దేవుడు మన పరిస్థితిలో మార్చాడు, మళ్ళీ ఆశీర్వదించాడు, మళ్ళీ దీవించాడు అంటే తిరిగి పాపము చేయవద్దు అన్నాడు. వెంటనే నీకు అర్థమైపోయిందండి, అయ్యా నన్ను స్వస్థపరిచింది ప్రభు అని చెప్పేశాడు. ప్రభువునంట హింసించారంట. దేవుని బిడ్డలారా, మన స్వస్థత కొరకు ప్రభు హింసించబడ్డారు. మనకు స్వస్థత కలిగింది, మనకు దీవెన కలిగింది అంటే మన కోసం త్యాగం చేసిన ప్రభు అన్నాడు. ఈ రోజున ఆర్థికంగా నువ్వు దీవించబడ్డావు అంటే దానికి ఒకే ఒక కారణం, మన జ్ఞానమో మన సంపాదనో మన తల్లిదండ్రులో కాదండి. మన కొరకు మన ప్రభువు ఈ లోకానికి దరిద్రుడిగా వచ్చాడు. మన పునాది అది. ఆయన దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చాడు కనుక దేవుడు ఆయన బిడ్డలైన వారిని ధనవంతులుగా చేస్తూ ఉన్నాడు. ఈ రోజున మనం ఆరోగ్యం కలిగి ఉన్నామంటే మన కొరకు మన ప్రభువు యొక్క దేహం అంతా చీల్చబడింది. ఆయన పొందిన దెబ్బల్లో మనకు స్వస్థత ఉన్నది. దేవుని బిడ్డలారా, ఈ రోజున జ్ఞాపకం చేసుకోండి, మొదటిగా ఎవరు దిగుతారో మొదటిగా చాలామందికి ఒకటి ఉంటుందండి, పాస్టర్ గారు దీవెని ఇచ్చేటప్పుడు వస్తే చాలు అనుకుంటారు. పాస్టర్ గారు దీవెని ఇచ్చేటప్పుడు మందిరానికి వస్తే చాలు, చాలా పొరపాడండి. సామెతల గ్రంథంలో ఉంటుందండి, ధర్మశాస్త్రము వినకుండా చెవిని తొలగించుకొని వాని ప్రార్థన అదంట హేయమంట. వాక్యం వినకుండా ప్రార్థన చేయించుకోకూడదండి. వాక్యం వినకుండా ప్రార్థన దేవుడు ఆలకించుడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మొదటిగా దేవుని మందిరానికి ఎవరు వస్తే వారికి ఇందులో బలవంతం ఏముండదండి. మన దేవుడు ఎవరిని కూడా బలవంతం చేసే దేవుడు కాదు. నాకు ఆశీర్వాదం కావాలి, నా కుటుంబానికి దీవెన కావాలి, నేను వ్యక్తిగతంగా దీవించబడాలి అనుకున్నప్పుడు దేవునికి మనం మొట్టమొదటి స్థానం ఇచ్చి మొదటిగా దేవుని సన్నిధికి వచ్చేయాలి. మొదటిగా దేవుడు సమృద్ధిగా దీవిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చిన్న ప్రార్థన చేసుకుని ఒక చిన్న తీర్మానం చేసుకుందాం. ఒక చిన్న తీర్మానం. దేవా, నేను వస్తున్నాను, నేను ఆరాధించడానికి వస్తున్నాను, నేను వాక్యాన్ని వింటున్నాను. మొదటిగా నీ వాక్యానికి నేనే రెస్పాండ్ అవ్వాలి. నేను నీ వాక్య ప్రకారం జీవించి నేను నా కుటుంబం బహుగా దీవించబడ్డానికి ఆత్మ సహాయం దయచే. ఒకవేళ మనకు శక్తి చాలదు ప్రియమైన దేవుని బిడ్డరా, నువ్వు హృదయపూర్వకంగా ఇష్టపడితే పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బలపరుస్తాడు, అడ్డుగోడలన్నీ పడగొడతాడు, దేవుని మందిరానికి ప్రభువు నిన్ను నడిపిస్తాడు. అలాంటి కృపను మన దేవుడు అనుగ్రహిస్తాడు. పరిశుద్ధుడా, నీకు వందనాలు నైనా. నీ సన్నిధిలో ఉన్న ఘనులైన ప్రతి బిడ్డ కొరకు వందనాలు ప్రభువా. నువ్వు ఎన్నుకున్న బిడ్డలునైనా, నువ్వు ఆశీర్వదించిన బిడ్డలునైనా, నువ్వు ఏర్పాటు చేసుకున్న బిడ్డలునైనా, అయ్యా వీళ్ళు ఇంకనూ ఆశీర్వదింపబడుదురుగాక, ఇంకనూ దీవించబడుదురుగాక, ఆత్మలో వర్ధిల్లుదురుగాక. నా యేసయ్యా, సమస్త మహిమ మీకే కలుగునుగాక. పేరు పేరున ప్రతి బిడ్డను దీవించమని, ప్రతి ఒక్కరి అవసరాలు తీర్చమని యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మన హృదయములకును తలంపులకును కావలియుండును గాక. ఆమేన్. ఈ సమయంలో మరి కానుకలు స్వీకరించవలసిందిగా మరి ట్రెజరర్ గారిని వారి బృందాన్ని ఆహ్వానిస్తూ ఉన్నా.
ఆరాధన యేసుకే అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను స్తుతించుట మానను ఆరాధన ఆపను స్తుతించుట మానను స్తుతించుట మానను దుఃఖ బాధలైనా స్థితిగతులే మారినా అవకాశం చేజారినా కన్నీలే పానములైనా కఠిన దుఃఖ బాధలైనా స్థితిగతులే మారినా అవకాశం చేజారినా మారదు యేసు ప్రేమ నిత్యుడైన తండ్రి ప్రేమ 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 అంతా నా మేలుకే ఆరాధన యేసుకే అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను స్తుతించుట మానను ఆరాధన ఆపను స్తుతించుట మానను స్తుతించుట మానను ఆస్తులన్నీ కోల్పోయినా కన్నవారి కనుమరుగైనా ఊపిరి బరువైనా గుండెలే పగిలినా ఆస్తులన్నీ కోల్పోయినా కన్నవారి కనుమరుగైనా ఊపిరి బరువైనా గుండెలే పగిలినా యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొనెను యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొనెను ఆయన నామమునకి స్తుతి కలుగుగాక ఆయన నామమునకి స్తుతి కలుగుగాక అంతా నా మేలుకే ఆరాధన యేసుకే అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను స్తుతించుట మానను ఆరాధన ఆపను స్తుతించుట మానను స్తుతించుట మానను అంతా నా మేలుకే ఆరాధన యేసుకే అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను స్తుతించుట మానను ఆరాధన ఆపను స్తుతించుట మానను స్తుతించుట మానను కానుకల కొరకు ప్రార్థన చేసుకుందాం. అలాగే ప్రార్థన అవసరతలు కలిగిన వారు మరి ఎవరైనా ఉంటే మరి లేచి నిలబడితే ప్రార్థన చేద్దాం.
సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయి ఉన్న దేవుడవు నాయనా, నీ బిడ్డలు నిన్ను ప్రేమించి వారి కష్టార్జితములో నుండి ఇచ్చిన కానుకలు, దశమ భాగములు, ప్రథమ ఫలములు నీ జ్ఞాపకార్థ గ్రంథంలో వ్రాయమని బ్రతిమలాడుచు ఉన్నాము తండ్రి. నీ వాగ్దాన ప్రకారము ఇహమందు 100 రెట్లు, పరమందు నిత్య జీవమును అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఉద్యోగాల్లో ప్రమోషన్ ఇవ్వండి, వ్యాపారాల్లో దీవెన ఇవ్వండి నా ప్రభువా. అందరూ సంతోషముతో నైనా నీ కృపను బట్టి సమృద్ధిగా సంపాదించుకునే శక్తి ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. అలాగే నాయనా యేసయ్యా, ఈ సమయంలో నీ వైపు మా కన్నులెత్తి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రతి విధమైన సమస్య నుండి మాకు విడుదలనిచ్చే దేవుడవు నీవే కనుక నీ బిడ్డలు ఏ ఏ అవసరాల నిమిత్తము నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నారో యేసు నామములో ప్రతి ఒక్కరి అవసరము తీర్చబడును గాక. ఎవరైనా రోగముతో వ్యాధితో ఉంటే యేసు నామములో స్వస్థత కలుగును గాక. సంతోషకరమైన జీవితాలు ఇవ్వండి, ఆశీర్వాదకరమైన జీవితాలు ఇవ్వండి. చదువుకునే బిడ్డలకు మంచి జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని ఇవ్వండి. యవన బిడ్డలను బహుగా మీరు దీవించమని అడుగుచు ఉన్నాము తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తా. కుటుంబాలు కట్టునైనా యేసయ్యా నీకు వందనాలు. అలాగే నాయనా యునైటెడ్ క్రైస్ట్ చర్చ్లో ఉన్న అడ్వైజరీ కమిటీలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించమని అడుగుచున్నా. మా సంఘ క్షేమం కొరకు నైనా ప్రయాసపడుతున్న మా యొక్క బోర్డు మెంబర్స్ అందరినీ మీరు దీవించండి. స్త్రీల సమాజం వారిని, యూత్ వారిని, అయా చంటి బిడ్డలను అందరినీ పేరు పేరున దీవించండి. సంఘంలో గొప్ప ఉజ్జీవాన్ని పంపండి, సంఘంలో గొప్ప ఆశీర్వాదాన్ని పంపండి. అయా పరిశుద్ధాత్మదేవ, వరద వలె మా మధ్యలోనికి రండి నాయన. సమస్త మహిమ మీకే కలుగునుగాక. వచ్చే వారం మేమందరము ఇంకా అనేక మంది నీ సన్నిధిలో నిన్ను ఆరాధించగలుగుటకు సహాయము చేయమని యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామములో వేడుకను ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయంలో మన సంఘ ట్రెజరర్ గారు మనకు రిపోర్ట్, గడిచిన వారం యొక్క రిపోర్ట్ మనకు తెలియజేస్తారు. ప్రైజ్ లార్డ్. ముందుగా దేవునికి స్తుతులు, స్తోత్రాలు. అలాగే అధ్యక్షత వహించిన అధ్యక్షుల వారికి కూడా నా వందనాలు. మరి పాస్టర్ గారికి కూడా మంచి వాక్యం అందించిన మా వందనాలు. అలాగే మరి సంఘమంతటికి కూడా నా వందనాలు తెలియజేస్తూ, గత వారము మన సంఘమంతటికి సమర్పించినటువంటి కానుకల వివరంలో థ్యాంక్ యూ అనండి. ట్రెజరర్ గారికి ప్రభు నామములో వందనాలు. అలాగే మన సెక్రటరీ గారు ప్రకటనలో మనకి తెలియజేస్తారు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి వందనాలు తెలియజేస్తున్నానండి. అలాగే మన సంఘ అధ్యక్షులు యువర్ కుమార్ గారికి ప్రత్యేకమైన వందనాలు. అలాగే ఈ ఆరాధనలో నడిపిస్తూ చక్కని దైవ వర్తమానం అందిస్తున్న మన సంఘ కాపరి గారు రెవరెండ్ ఎన్ అనిల్ నాయుడు గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. అలాగే కూడి వచ్చిన సంఘ అడ్వైజరీ బోర్డు వారికి, ఎగ్జిక్యూటివ్ వారికి మరియు స్త్రీల సమాజం సంఘమంతటికి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నానండి. అలాగే మన సంఘానికి ఒక 4 నెలల నుంచి వస్తున్న సంఘ సభ్యులు శ్రీమతి ప్రిస్కిల్లా బర్నబాస్ గారు మెడికవర్లో హాస్పిటల్లో జాయిన్ అయి ఉన్నారు. వారి గురించి సంఘం అంతా ప్రార్థించాలని వారు కోరి ఉన్నారు. వారి గురించి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని తెలియజేస్తున్నాను. ఈ వారం కార్యక్రమాలు ఈ విధంగా ఉన్నాయండి. శుక్రవారం సాయంకాలము 7 గంటలకు ఉపవాస ప్రార్థన మెయిన్ చర్చ్ నందు, అలాగే సాకేతపురం బ్రాంచ్ నందు జరుగును. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ఉపవాస ప్రార్థనలో పాల్గొని దేవుని దీవెనలు పొందాలని తెలియజేస్తున్నాను. అలాగే వచ్చే ఆదివారం ఉదయం 10 గంటలకు ఆరాధన ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ సకాలంలో ఆలయానికి రావాల్సిందని తెలియజేస్తున్నాను. అలాగే సంఘంలో ఎవరైనా అనారోగ్యంగా ఉంటే వారి గురించి ప్రార్థించాలని తెలియజేస్తున్నాను. అలాగే స్త్రీల ఉపవాస ప్రార్థన ఉదయం 10 గంటలకు మెయిన్ చర్చ్ నందు జరుగును. కావున స్త్రీలందరూ గమనించి ఉపవాస ప్రార్థనలో పాల్గొవాలని తెలియజేస్తున్నాను. అలాగే స్త్రీల కన్వీనర్ గారు తెలియజేశారు, శుక్రవారం ఉదయం 10 గంటలకు స్త్రీల ఉపవాస ప్రార్థన మెయిన్ చర్చ్ నందు జరుగుతుంది. కాబట్టి స్త్రీలందరూ గమనించగలరు. అలాగే ఈ నెల 26వ తారీఖున స్త్రీల సమాజం మీట్ జరుగుతుంది. కాబట్టి ఆ విషయమే
స్త్రీల కన్వీనర్ గారు వచ్చి రిపోర్ట్ తెలియజేయవలసిందిగా వారిని ఆహ్వానం తెలియజేస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో సంఘమంతటికి నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నానండి. మరి ముఖ్యంగా మన సంఘ కాపరి గారు రెవరెండ్ ఎన్ అనిల్ నాయుడు గారికి నా వందనాలు తెలియజేస్తున్నాను. మరి గౌరవనీయులైనటువంటి అడ్వైజరీ బోర్డు వారికి, మరి ముఖ్యంగా మా వెన్నంటే ఉంటూ మాకు అనేక ఆలోచనలు చెప్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నటువంటి అడ్వైజరీ గారు అయినటువంటి డాక్టర్ కె ప్రభాకర్ గారికి నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రెసిడెంట్ గారైనటువంటి మన సంఘ ప్రెసిడెంట్ గారైనటువంటి యు వరకుమార్ గారికి, సెక్రటరీ గారు కె యూదా గారికిను, మరి అలాగే ట్రెజరర్ గారు వి వెంకట్రావు గారికి, మరి ఎగ్జిక్యూటివ్ బాడీ వారంతటికి, మరి ముఖ్యంగా డీకెన్ బోర్డు వారందరికీ నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నానండి. మరి ముఖ్యంగా మన యూత్ కన్వీనర్ మనోజ్ మరియు వారి టీంకి, అలాగే సంఘ యవ్వన బిడ్డలందరికీ నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మన అడ్వైజరీ బోర్డు వారు నిర్ణయించిన ప్రకారము మన 3 సంఘముల ఉమెన్ సమాజ్ 1 డే రిట్రీట్ 26th జనవరిన యూసీసీ మెయిన్ చర్చ్ ఎన్ఏడి నందు జరుగుతుంది. కాబట్టి స్త్రీల సమాజపు వారి తరపున స్త్రీలందరినీ స్త్రీల కన్వీనర్గా నేను ఆహ్వానిస్తున్నానండి. ఆ రోజు కార్యక్రమం ఉదయం 9 గంటలకు మొదలవుతుంది. కాబట్టి స్త్రీలందరూ సమయమును పాటించి తప్పకుండా ఉదయం 9 గంటలకు రావాల్సిందిగా కోరుచున్నాను. మరి ఆ దినమున ముఖ్య ప్రసంగికులుగా యానీ అనురాధ గారు యుఈఎస్ఐ స్టూడెంట్ మినిస్ట్రీ భీమిలి నుండి వస్తున్నారు. కాబట్టి స్త్రీలందరూ గమనించవలసిందిగా తెలియజేస్తున్నానండి. అలాగే ఈ కార్యక్రమంలో భాగంగా ఆ రోజు మధ్యాహ్నము మరి లంచ్ అండ్ స్నాక్స్ కూడా అరేంజ్ చేయబడతాయి. అలాగే మధ్యాహ్నం నుండి బైబిల్ క్విజ్, ఎలక్యూషన్, గ్రూప్ సింగింగ్ మొదలగు కాంపిటీషన్స్ ఉంటాయండి. కాబట్టి స్త్రీలందరూ గమనించవలసిందిగా కోరుచున్నాను. ఆ దినమున బహుమతి ప్రదానం చేయడానికి గాను మన సంఘ అధ్యక్షులు యు వరకుమార్ గారి సతీమణి గారైనటువంటి యు గ్లోరీ వరకుమార్ గారు రిటైర్డ్ హెచ్ఎం జీవీఎంసీ వారిని ఏర్పాటు చేయడం జరిగిందండి. స్త్రీలందరూ గమనించవలసిందిగా కోరుచున్నాను. మరి ఆ రోజు స్త్రీలందరూ అనగా ఉమెన్ సమాజంకు రెగ్యులర్గా వచ్చేవారే కాకుండా మన సంఘమునకు వచ్చే ప్రతి స్త్రీని కూడా నేను దేవుని నామంలో ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. కాబట్టి స్త్రీలందరూ సమయమును పాటించి జనవరి 26న ఉదయం 10 గంటలకు ఎన్ఏడి మెయిన్ చర్చ్ నందుకు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నానండి. అలాగే ఈ కార్యక్రమము దేవునికి మహిమకరముగా జరగాలని మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవలసిందిగా తెలియజేస్తూ మీకు అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. కూపన్స్ ఎగ్జిక్యూటివ్ బాడీకి డీగన్ బోర్డ్ మెంబర్స్కి ఆల్రెడీ నేను ఇన్విటేషన్లో పెట్టానండి. మరి ఉమెన్ సమాజం తరపున ఉమెన్ సమాజంకి రాకపోయినా కూడా మిగిలిన స్త్రీలందరూ కూడా నాకు నేమ్స్ ఇస్తే ఆ రోజు అక్కడికి వచ్చినప్పుడు నేను లంచ్ కూపన్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి గమనించవలసిందిగా కోరుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనం. ఆ రోజు బైబిల్ క్విజ్ ఆమోస్ గ్రంథం మీద ఉంటుందండి. ఆమోస్ గ్రంథంలో 9 అధ్యాయాలు ఉన్నాయి. 1 నుంచి 9 అధ్యాయాల వరకు అందరూ చదువుకొని ప్రిపేర్ అయ్యి రావాల్సిందిగా కోరుచు. అలాగే ప్రతి నెల 2వ శుక్రవారము సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన మెయిన్ చర్చ్లో జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ గమనించగలరు. ప్రతి నెల 2వ శుక్రవారం అంటే సెకండ్ సాటర్డే ముందు రోజు సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన జరుగుతుంది. కాబట్టి సంఘమంతా గమనించి ఆ ప్రార్థనలో పాల్గొనడం తెలియజేస్తున్నాండి. ఆ రోజు 7 గంటలకు ఉపవాస ప్రార్థన ఉంటుంది శుక్రవారం. ప్రతి నెల 2వ శుక్రవారము సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన ఉంటుంది. సంఘమంతా గమనించి ఆ ప్రార్థనలో కూడా పాల్గొనాలని తెలియజేస్తూ నా ప్రకటన ముగిస్తున్నాను. అందరికీ మరొకసారి వందనాలు.
సెక్రటరీ గారికి, అలాగే మరి ఉమెన్స్ వింగ్ లీడర్ గారికి ప్రభు నామములో వందనాలు. ఆశీర్వాదం కోసం 611వ పాట పాడుకుందాం. అందరూ లేచి నిల్చుందామండి. మహిమను పూజనక నీకు మహిత సుతునకు మహిమ కలుగును మాయుగములు లోక సృష్టి మునుపు నిన్ను నాకసేనలు ప్రాకటంబుగా నుతించే ప్రాజ్ఞమీరగా సకల సృష్టి వలన దేవ సకల యుగముల సకల మహిమ కలుగు నీకు సకల కాలము. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరునుగాక. మా అనుదినాహారం నేడు మాకు దయచేయి. మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించు. మమ్మల్ని శోధనలోకి తెక్క కీనుండి తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయో, మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు ప్రభువారి కృపయో, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, ఆశీర్వాద దీవెనలు సదాకాలము మనందరికీ తోడయుండును గాక. ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగుగాక. ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడు అయినట్లు యుగములు అవును. ఆమేన్. తండ్రి కుమార శుద్ధ